హలో అండి, వెల్కమ్ టు వినూకా లెర్న్ ఛానల్. డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ లడ్డూని ఇంట్లోనే ఇలా తయారు చేసి చూడండి. చాలా బాగుంటుంది, ఎంతో స్మూతీగా టేస్టీగా ఉంటుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తిని, పెద్దవారిలో కాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఒక్క లడ్డు. దీనికోసం 1/2 కప్పు వరకు బాదం, పిస్తా, 1/4 కప్పు కాజు, 1/4 కప్పు గ్రౌండ్ నట్స్, 1/4 కప్పు నువ్వులు. వీటితో పాటు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఫస్ట్ బాదంని ఫ్రై చేసుకోవాలి. బాదం ఫ్రై అయ్యాక ఇందులో కాజు, పిస్తా పప్పులు కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా వేగినాక గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎంత వేగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అదే కడాయిలోకి నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా నువ్వులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు అనేవి కాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తాయి. ఈ లడ్డూతో పాటు నువ్వుల లడ్డూను కూడా తీసుకోవచ్చు కాళ్ళ నొప్పులు ఉన్నవారు. అలాగే పల్లీలను కూడా వేసి నిమిషం పాటు మంచిగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి సీడ్లెస్ ఖర్జూరాన్ని తీసుకొని 1 కప్పు వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ను పక్కకు తీసుకొని అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకపోయినా కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదు. నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకుంటే లడ్డూలు అనేది చాలా స్మూత్గా వస్తాయి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ను అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి. ఈ రెండింటిని ఎక్కువగా వేయించామంటే లడ్డు అనేది చేదొచ్చేస్తుంది అనమాట. అందుకనే 2 నిమిషాల పాటు కొద్దిగా బెల్లం కరిగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఖర్జూరం పేస్ట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ రెండింటిని ఉండలు లేకుండా మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ని సిమ్లోనే ఉంచుతూ ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసినప్పుడు మనకు ఉండ రూపంలో వచ్చిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిగతా ముద్దనంతటినీ కూడా ఉండలుగా చేసుకోవాలి. ఇలా మీకు తగినంత సైజులో ఉండలను చుట్టుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ముద్ద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇలా చుట్టకపోతే ఉండలు అనేది ఉండలా కాకపోయినా చట్నీ రూపంలో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసిన ఉండలను ఒక స్టీల్ డబ్బాలో కానీ మూత గట్టిగా పట్టి ఏ డబ్బాలో అయినా స్టోర్ చేసుకుంటే బయట అయితే 15 రోజుల వరకు, ఫ్రిడ్జ్లో అయితే 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.